ఆ! జలుబైతే అసలు తట్టుకోలేకపోతున్నా. తలనొప్పి వస్తుంది, జలుబు అబ్బబ్బా! మార్నింగ్ నుంచి వీడియోస్‌కి బాగా ఇబ్బందవుతుంది. గొంతు కూడా రావట్లేదు అసలు. అందుకే నీకోసం ఒక మంచి రెసిపీ చేస్తున్నా తెలుసా? నేనంటే అంత లవ్ ఏంట్రా నీకు? ఆ! కొంచెం అలాంటిదేలే గానీ, నువ్వు పక్కనుండి వాగట్లేదు గదా! అందుకే నాకు అన్‌ఈజీగా ఉంది. ఆ లొడలొడ మిస్ అయ్యా నేను గూడా ఈరోజంతా. సో, అందుకని నీకు త్వరగా వాయిస్ మంచిగా అవ్వాలని, నీ జలుబు తగ్గాలని దేవుడిని ఏం కోరుకోవట్లేదు. జస్ట్ నీకు ఒక కారం చేసి పెడుతున్నా అంతే. సెట్ అవుతదా? యెస్. ఇది సరే, తెలుసా ఇష్టంగానో, ఇదేంటో? కష్టంగానో నాకైతే జలుబు తగ్గిచ్చు. ఒక్కసారి చూడు. మెంతాకులు. అంటే జలుబు తగ్గిపోయిద్దని నేను చెప్పట్లేదు. నీకు తినడానికి బాగుంటది. మార్నింగ్ నుంచి ఏం పెట్టినా ఏంటో చేదుగా ఉంది, చేదుగా ఉంది అంటున్నావు కదా. టేస్ట్‌లెస్. ఎస్. సో అందుకనే నీకు మంచిగా కారం కారంగా ఉండడానికి ఒకటి ఇది ఏం చెప్పు, ఇది చెప్పు ఒకసారి. మెంతాకులు. ఎస్. ఇది చాలా త్వరగా ఫ్రెష్గా దొరికేది మనకి ఇది ఒకటే. ఎందుకంటే మనం ఇంట్లో ఒక 4 మెంతులు చల్లగానే మట్టి చిన్న పాట్లో యెస్. త్వరగా వచ్చేసిద్ది పాపం మీద ఒక్కటే. చాలా త్వరగా వచ్చేసిద్ది. ఇంట్లోనే మనం ఆకులు గిల్లుకొని మంచిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఏంటంటే మెంతాకుతో కారం అనమాట, కారపొడి. ఓకే, ఎలానో చూసేద్దామా మరి ఎలా చేయాలో రెసిపీ. ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తావా మరి? ఎస్. ఇది నేను ఒక చిన్న కట్ట మెంతి ఆకులు తీసుకున్నానండి, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు, అలానే ఎండుమిర్చి, ఇంకా ధనియాలు. 5 పెట్టాను సరిపోతుందా? ఎస్. ఇంకొంచెం ఇంకొకటి 2 ఎస్, 7. ధనియాలు అండ్ జీలకర్ర. ప్రాసెస్ ఎలానో చూసేద్దామా మరి? యా, చూసేద్దాం కొంచెం ఫాస్ట్గా. హాయ్ అండి, వెల్కమ్ టు వైడి టీవీ. నేను గీత. నేను సంగీత. ఈరోజు మరి మన గీత సంగీతలో మేము ఏం చేయబోతున్నామంటే, ఆల్రెడీ చెప్పేసా కదా, ఒకసారి చెప్పు. మెంతి కూర, కారం. ఎస్. కారపొడి, మెంతి కూరతో కారపొడి చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫటాఫట్ చేసేద్దాం. ఎస్. ఇది వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూర. ఇది ఇలా తడిగా ఉంచకూడదు, కొంచెం టిష్యూతో తుడిచేసుకుందాం, లేదంటే క్లాత్ మీద తుడుచుకోవచ్చు. నెక్స్ట్ ఎండుమిర్చి, ఒక గుప్పెడు, కొన్ని కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీరా. దట్స్ ఇట్. చేసేద్దామా మరి ప్రాసెస్? కి సరిపడా ఉప్పు. ఎస్. స్టవ్ ఆన్ చేసేసి ఎండుమిర్చి ఫ్రై చేసేసుకుందాం. నువ్వైతే నాకు మంచి టేస్ట్ ఇస్తా అన్నావు. మార్నింగ్ నుంచి 100% జలుబు అసలు. నువ్వు చక్కగా ఇది ఎన్ని రోజులైనా మంచిగా పెట్టేసుకొని ఒక జార్లో చక్కగా తినచ్చు. స్పూన్ ఒకటి అందుకు. తెడ్డే ఉంది మా చందన ఆయుధం. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇందులో ధనియాలు ఫస్ట్ వేసేయొచ్చా? ఫ్రై అవుతాయి అన్నీ కలిసి. అలానే మొత్తం డ్రై ప్యాన్ మీద అంతే, జస్ట్ వితౌట్ ఆయిల్, జస్ట్ డ్రై ప్యాన్ మీద చేసేసుకోవచ్చు. ఓకే, ఆ 3 ఫ్రై అవనిద్దాం. జాబిల్లి కోసం ఆకాశమల్లే నిలిచాను నీ రాకకై. నువ్వక్కడ నేనిక్కడ, పాటెక్కడ పలుకక్కడ, మనిషొక్కటి కలిసున్నది నాడైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నా రేపటి అడియాశల రూపం నీవై, దూరాన ఉన్నా నా తోడు నీవే. నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నాదే నాదే. తీసేద్దామా? తీసేసాయి. తీసేయమంటావా? ఎస్. సరిపోతుందా ఇలా? ఇందులోకి తీసేసుకో. ఓకే. అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు, డ్రైగానే. ఎస్, డ్రై. ఓకే, కొంచెం కరివేపాకు, నువ్వు ఇందాక టిష్యూతో రెడీగా ఉంచుకున్న మెంతి కూర,
తడి మొత్తం క్లాత్కి తుడిచాను అనమాట. ఎస్, అయినా ఇంకొంచెం సేపు ఆరబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఫ్రై చేస్తున్నాం కదా, ఆన్ చేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఎస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకో. ప్యాన్ చాలా వేడిగా ఉంది. ఎస్, త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇవి వలుచుకోవాల్సిన అవసరం లేదు, ఇలానే ఇందులో యాడ్ చేసేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు కలిపేసుకోవచ్చు. సాల్ట్ ఇందులో యాడ్ చేస్తావా లేదంటే మిక్సీ వేసేటప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఏది టేస్ట్కి సరిపడినట్టు. అంతే. ఓకే, మరి ఇది ఎలా అర్థమవుతుంది ఫ్రై అయిందా లేదా అని? ఆయిల్లో ఉంటే ఆకు ఈజీగా కలర్ చేంజ్ అయిపోతుంది కదా, దగ్గరగా వచ్చేస్తుంది. సో అప్పుడు తీసేసుకోవచ్చు. ఈ కరివేపాకేమో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అది కూడా ఈ మెంతి కూర చాలా మంచిది. ఎలా అంటే మనం ఇప్పుడు పప్పు అలా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఫ్లేవర్ చేదు ఫ్లేవర్ వస్తుంది అండ్ డైలీ తినలేము. అదే ఇలా కారం కొట్టి పక్కన పెట్టుకున్నాం అనుకో, మంచిగా రోజు కొంచెం తినచ్చు, బాగుంటుంది. అందులో మనం వీక్లీ వన్స్ లీఫీ వెజిటేబుల్ ఖచ్చితంగా ఉండాలి, వీక్లీ ట్వైస్ కూడా. సో ఇలా మెంతికూర ఇలా నువ్వన్నట్టు కారం లాగా చేసుకుంటే పిల్లలు కూడా మెంతికూర మళ్ళీ మనం కరివేపాకు వేసినట్టు కర్రీస్లో తాలింపులో కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఒక కరివేపాకుతో పాటుగా. ఎస్, చాలా మంచిది మెంతికూర, చాలా వాటికి పనికొస్తుంది. చాలా యూజెస్ ఉన్నాయి అంటావు దీనివల్ల. అవును. ఓకే, ఇప్పుడు ఇది తీసేద్దామా? దగ్గరగా వచ్చేసింది. ఇది కూడా బ్లాక్ అయిపోతుంది కొంచెం. మంచిగా చూసావు, ఫ్రై అయిపోయింది. సో ఇంకా తీసేసుకుందాం. ఇదే ప్లేట్ లోక ఒక 2 నిమిషాలు అట్లా ఉంచు, ఆ వేడికి సెట్ అయిపోతుంది. ఆఫ్ చేసేసి ఇలా ఉంచు, అంతలోపు ఇవి ఎలాగో ఆరాలి కదా, చల్లగా అయిపోవాలి కదా. ఎస్, సరిపోతుంది. బాగా ఫ్రై చేయకపోతే ఏమవుతుందంటే ఇది కొంచెం మెత్తగా పచ్చిగా అనిపిస్తుంది, అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా. ఓకే, సో అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. ఊరికే ఫ్రై అయిపోతుంది, లీవ్స్ కదా. అయిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కదా. ఒక దగ్గర నుండి మాడిపోయిద్దని బాగా ప్యాన్ వేడైంది కదా, అందుకని జస్ట్ అలా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టి ఇది పౌడర్ అయిన తర్వాత ఇది యాడ్ చేయాలి, అంతేనా? డ్రైగానే. ఓకే, వాటర్ ఏం లేకుండా. ఇందులో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది అంటావు. అంతే. ఓకే, మరి చేసుకొని వచ్చేస్తావా? సాల్ట్ చేసేసుకో. కొంచెం యాడ్ చేస్తున్నాను. మనం సాల్ట్ ఏంటంటే చూసి వేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇది కూడా ప్లేట్లో వేసేసి. ఈ కారపొడి అయితే మిక్సీ వేసేసుకున్నామండి. ఎంత యమ్మీగా ఉందో చూడడానికి, అయితే అసలు అద్దరిపోతుంది. ఎస్, ఇది మరి టేస్ట్ చేసేద్దామా? ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. వేడి అన్నంలో కారపొడి వేసుకొని, నెయ్యి కన్నా మన దగ్గర మంచి శనగ నూనె ఉంటే వేసుకొని తింటే ఇంకా చెప్పనవసరం లేదనుకుంటా, గుర్తొచ్చే ఉంటుంది మీకు శనగ నూనె అనగానే. ఎందులో వేసుకుంటాం శనగ నూనె? కొత్త ఆవకాయ పచ్చడిలో వేసుకుంటాం కదా. మెంతి కూర అంటే కూడా మనకి అదే ఫ్లేవర్ వస్తుంది, కొత్త ఆవకాయది. సో కొత్త ఆవకాయ ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు కాబట్టి ఈ మెంతి కూరని మనం అలా ఫీల్ అయ్యి, ఈవెన్ ఫ్లేవర్ కూడా అంతే ఉంటుంది. ఇంకా జస్ట్ మనకి ఆ మామిడికాయ ముక్కే మిస్ అయింది. మంచిగా కలిపేసుకుందాం. రెడీగా ఉంది ముద్ద అయితే. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. బాగుందా? అదిరిపోయిందా? అస్సలు వేరే లెవెల్లో ఉందా? పట్టు ఎవరి కోసం చేసావు? ఎవరు తింటున్నారు? అంటే స్మెల్ చూసి ఎవరికి జలుబు? తిని చూడు, మాట రాదు అసలు. మనిషి ఉంది, నోటి నుంచి మాట రాదు నీకు అసలు.
సేమ్ కొత్త ఆవకాయ ఫ్లేవరే. ఇంకా శనగ నూనె వేసుకున్నాం కదా కొంచెం, కొత్త ఆవకాయ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. ఎలా ఉంటుందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీకు రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్తో మాకు తెలియజేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ. నేను గీత. నేను సంగీత. థ్యాంక్ యూ. ఇలానే మీరు కూడా వచ్చి మాలాగా ఇదే ఇంట్రెస్ట్తో మీరు కూడా ఇక్కడ చేయాలి అనుకుంటే, లేదు గెస్ట్ లాగా వచ్చి చేద్దాం అనుకున్నా సరే, ఆల్వేస్ వెల్కమ్స్ యూ వైడి టీవీ. డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి, మీ డీటెయిల్స్ తెలియజేయండి. ఒక్కసారి మీకు కెమెరా ముందు నిల్చొని చేయాలి అనుకున్నా ఓకే, లేదు మీ రెసిపీస్ మీరు ఇంట్లో ఉండి చేసి వీడియోస్ పంపిస్తామన్నా ఓకే, అలా కాదు మీరు వంట రెసిపీ మాకు ఇస్తాము మేము చెయ్యాలి అన్నా ఓకే. ఎలా అయినా మీ వంట మీరు ఇక్కడి దాకా రావాలి అంటే కాంటాక్ట్లో ఉన్న నంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేనైతే సీరియస్లీ చాలా బాగుంది కదా నీకు? తెలియాలి అన్నా ఇంత తెలుస్తుంది అనుకోవాలా.